ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు, అతన్ని జైల్లో వేయడం జరిగింది. ఇక మీదట ఐబొమ్మ నుంచి ఎలాంటి సినిమాలు రావని చెప్పేసి వాళ్ళతో ప్రకటించడం జరిగింది. ఇంతవరకు ఒక ఎత్తు అయితే హైదరాబాద్ పోలీసులు మొత్తానికి వాళ్ళు ఆయన ఎందుకంటే ఐబొమ్మ అనేది అందరికీ తెలిసిందే. కొత్త సినిమాలన్నీ పైరసీ చేసేసి నెట్లో పెడుతుంటే చాలామంది కోట్ల మంది ఫ్రీగా చూడటం వల్ల సినిమా వాళ్ళకు జరుగుతుంది. పైరసీని అరికట్టడం కోసం అని చెప్పేసి జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో ఆయన్ని ఒకప్పుడు ఈ ఛాలెంజ్ చేసిండే నా దగ్గర చాలామంది డాటా అవుతుందని చెప్తే ఒక 2-3 నెలల్లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సంతోషం, ఇక్కడికి బాగుంది. అయితే ఇక్కడ చాలా లక్ష ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎంతోమంది చాలామంది చూస్తున్నారు. యాక్చువల్గా నెటిజన్స్ వీళ్ళందరినీ చూస్తుంటే చాలామంది కూడా ఐబొమ్మ ఇంకా ఐబొమ్మ లేదంట అంటున్నారు, కానీ మంచి పని చేసి అరెస్ట్ చేసిన అనట్లేదు. ఎందుకంటే ఒక సినిమా ఒక వ్యయం బాగా పెరిగిపోయింది. అఫ్కోర్స్ మీ రెమ్యునేషన్ కదా, హీరోల రెమ్యునేషన్ కొన్ని కోట్లకి వెళ్తుంది. 150 కోట్లు, 300 కోట్లు, 400, 500 కోట్లు పెట్టి సినిమా తీసి 1500 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆ సినిమాని ఎవరి మీద రుతున్నారు? మళ్ళీ వచ్చేసి ప్రజల మీద పడుతుంది భారం. అది ఒక్కొక్క సినిమాకి చూడాలంటే 800, 1000 రూపాయలు, 2000 టికెట్లు పెడుతున్నారు. అది అట్లా పెట్టడం వల్ల సామాన్య జనం థియేటర్లో పోలేని పరిస్థితి. ఒకవేళ థియేటర్ పోయినా కానీ అక్కడ పాప్కార్న్ అని చెప్పేసి కూల్ డ్రింక్ అని డబల్ రేట్లు అమ్ముతారు. ఏదో 1-2 రోజులు మాత్రం చెక్ చేస్తారు, తర్వాత మళ్ళీ సేమ్ పాటే పాడుతుంటారు. బట్ కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ పబ్లిక్ ఎవరైతే 300, 3000, 4000 ఖర్చు పెట్టి సినిమాకు పోలేని పరిస్థితి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఐబొమ్మలో చూస్తున్నారు. వాళ్ళందరూ నిజంగా కోరుకుంటున్నారు, అబ్బా ఐబొమ్మ క్లోజ్ అయిందంట కదా అనుకుంటారు, కానీ వీటి మంచిగా రష్ చేసిన అనుకోవట్లేదు ఎవరు. అటువంటి స్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సినిమాల వ్యయం పెరగడం వల్ల, హీరోల రెమ్యునేషన్ పెరగడం వల్ల సినిమా ప్రొడ్యూసర్కు లాస్ అవుతుంది. సో అక్కడ అది కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. పోలీసులు వ్యవస్థలందరికీ మనం అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి ఓకే, ఇప్పుడు ఐబొమ్మని ఇట్లానే పైరసీని ఉపేక్షించదు, ఖచ్చితంగా ఉపేక్షించకూడదు మనం. అదేవిధంగా ఈ సినిమా వ్యయాన్ని తగ్గించడం కోసం హీరోల రెమ్యునేషన్ తగ్గించడం, లేకపోతే ఇంకెక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం చేయాలి. లేదంటే అరికట్టకపోతే ఏమైతే పొద్దున ఒక సామాన్య మానవుడు వెళ్ళి 800 రూపాయలు టికెట్ పెట్టుకొని 200 రూపాయలు పాప్కార్న్ తిని సినిమా 3 గంటలు చూసి రావాలంటే 2000 రూపాయలు ఖర్చు పెడతారంటే ఒక మనిషికి. అదే ఒక 3 మనుషులు వెళ్ళాలంటే 6000 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటే ఎక్కడ చూస్తారు? సో కాబట్టి ఈ సినిమా నిర్మాణ వ్యయం కూడా తగ్గించేసి రెమ్యునేషన్ పార్ట్ కూడా తగ్గించే విధంగా చూస్తే అది కూడా డెఫినెట్గా మంచి అవకాశం ఉంటుంది. సో దయచేసి పోలీసులకు అందరూ విజ్ఞప్తి ఏంటంటే ఆ దశ కూడా ఆలోచించాలి. మనం ఈ దిశ కూడా ఆలోచించాల్సింది అవసరం ఉన్నది ఖచ్చితంగా. అట్లయితే ఇట్లాంటి పైరసీ కూడా ఇంకా రావు. ఎందుకంటే సినిమా అందుబాటులోకి వస్తే ఎవరు చూస్తే పైరసీ. సో కాబట్టి ఆ దిశ కూడా ఆలోచిస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.